అరిస్టాటిల్ అనే గొప్ప థింకర్ ఒక మాట అంటారు. మ్యాన్ ఈజ్ అ సోషల్ ఎనిమల్. మానవుడు సంఘజీవి అని చెప్పి. ఈ ప్రపంచంలో మనం ముందుకెళ్ళే కొద్దికి ఖచ్చితంగా ఎవరైనా సరే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సంఘంలో ఈ సొసైటీలో బతకాలన్నమాట. దానిలో అన్ని రకాల మనుషులు ఉంటారు. మనం పబ్లిక్ లైఫ్లోకి వచ్చినప్పుడు, లేదా మన ఇల్లు దాటి బయటకు వచ్చినప్పుడు రకరకాల మనుషులు ఉంటారు. ఆ మనుషులతో మనం చాలా డిఫరెంట్గా డీల్ చేయాల్సి వస్తుందన్నమాట. అందరూ మంచోళ్ళు అనుకోవడం కానీ, లేదా అందరూ మన కోసం ఉన్నారనుకోవడం కానీ, మనం ఎప్పుడూ అలాంటి భావనలో ఉండకూడదు. మన జీవితంలో మనం ముందుకెళ్ళే కొద్దికి కూడా మనుషుల్లో రకరకాల క్యారెక్టర్స్ కనిపెడతాయి, రకరకాల వ్యక్తులు కనిపిస్తారు. అయితే మనకి నిజంగా మనల్ని ఎంబరాస్ చేయడానికి కానీ, లేదా మనల్ని హరాస్ చేయడానికి కానీ, లేదా మన దగ్గర నుంచి ఏదైనా ఆశించి కానీ ఎవరైనా కనిపించినప్పుడు మనం వాళ్ళతో ఎలా డీల్ చేయాలి, మనం వాళ్ళతో ఎలా ఫైట్ చేయాలి, డైరెక్ట్గా ముఖం మీద చెప్పాలా, లేదా వాళ్ళతో చాలా డిప్లొమాటిక్గా ఉండాలా, ఇదంతా కూడా ప్రతి వ్యక్తి కూడా, ముఖ్యంగా ఆడవాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలన్నమాట. భూమి మీద మనం బయటకు వచ్చినప్పుడు, మనం ఏ కష్టంలో ఉన్నప్పుడైనా, ఏ మనిషికైనా సరే రకరకాల మంది వ్యక్తులు ఎదురవుతుంటారు. ఈ టైంలో కొంతమంది మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, లేదా కొంతమంది మన దగ్గర నుంచి ఏదైనా ఆశించినప్పుడు, లేదా కొంతమంది మనల్ని విసిగించినప్పుడు, ఇలా జరిగినప్పుడు వాళ్ళతో ఎంత డిప్లొమాటిక్గా డీల్ చేయాలి, ఎంత జాగ్రత్తగా డీల్ చేయాలి అనేది తెలుసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా మన మనసులో ఏ భావన ఉన్నా సరే అది బయటపడకుండా చాలా తెలివిగా, చాలా న్యాక్గా తప్పించుకోవాలన్నమాట. ఈ భూమి మీద ఆ డిప్లొమసీ ఏదో నేర్చుకుంటేనే చాలామంది మనుషులు కనీసం పీస్ఫుల్గా బయటికి వెళ్ళగలరు ప్రపంచంలో. మనం తెలియాల్సింది ఏంటంటే, ఏ వ్యక్తి ఏం చేస్తున్నారు, ఏ వ్యక్తి మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారు, మనం మన బ్రెయిన్తో, మనకున్న అవగాహనతో ప్రాక్టికల్గా కనిపెట్టాలి. చాలామంది వ్యక్తులు ఏం చేస్తారంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళు మనపైన వేసిన ట్రాప్ గమనించలేరు. గమనించలేకపోగా కొన్ని సందర్భాల్లో దానిలో పడిపోతుంటారనమాట. మనం ఎప్పుడైతే మన బ్రెయిన్ దెబ్బతింటుందో, లేదా ఎప్పుడైతే మన ఆలోచనలు చాలా మూర్ఖంగా ఉంటామో, లేదా ఏదైనా మిత్లో ఉంటామో, అంటే ఏదో ఒక దానిలో కవరప్ చేసేస్తూ ఉంటామో, ఆ టైంలో మనకు నిజం అర్థం కాదు. ఎప్పుడైనా సరే ఏ వ్యక్తి మనకు సంబంధించిన అంశాల్లో కానీ ఏది జరిగినా సరే, మనం ప్రాక్టికల్గా ఒక్క నిమిషం ఆలోచించి, మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే కనుక మనకు చాలామంది విషయాల్లో ముందే అవగాహన వస్తుంది. ఎప్పుడైతే ముందే అవగాహన వస్తుందో అప్పుడు మనం ఎవరితో ఎలా డీల్ చేయాలి, ఎవరితో ఎలా ముందుకెళ్ళాలి, ఎవరి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఏ ట్రాప్ నుంచి ఎలా బయటపడాలి, ఇవన్నీ మనకు అర్థమవుతాయి అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క మనిషి లైఫ్ లీడ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒక ఐడియలిజం, అంటే ఊహల్లోనో లేదా ఇంకో చోట బతకూడదు. కనీసం ఒక్క క్షణం, ఒక్క నిమిషం అన్నా నిజం ఏంటి, ప్రాక్టికాలిటీ ఏంటి, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, నిజంగా అవతల వ్యక్తి మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారో అది తెలుసుకుంటే మనకు నిజంగా అర్థమైద్ది అనమాట. అలా కాకుండా మనుషులు ఏం చేస్తారంటే ఏదో ఒక దానిలో పడిపోయి దానిలోంచి, అంటే ఇదే నిజమేమో అంటే ఊహల్లో ఉంటారు కానీ నిజాయితీలో, నిజంలో బతకరు. ప్రపంచంలో బతకాలి, సమాజంలో బతకాలి. ఎందుకంటే మానవుడు సంఘజీవి, మనందరికీ తెలుసు. ఇక్కడే బతకాల్సి వస్తుంది. కానీ ఇక్కడున్నే మనుషుల మధ్యలో మనం ఎలా బతకాలో, ఎంత నేర్పరితనంతో బతకాలో, ఎంత తెలివిగా బతకాలో అది నేర్చుకుని బతకాలి. కానీ మూర్ఖంగా ఎవరు ఏం చేసినా అన్నీ నమ్మేస్తే మాత్రం మనుషులు నిజంగా ఫైనల్గా వాళ్ళని వాళ్ళు క్షమించుకోలేని పరిస్థితికి వెళ్తారనమాట. ప్రాక్టికల్గా మనకి ఎవరు ఏ సమస్య ఎదురైనా ఒక్క నిమిషం ఆలోచించి, ఒక 10 సెకండ్లు పాజ్ తీసుకుని ఆలోచించి, ఎంతవరకు మనం ఈ వ్యక్తితో వెళ్ళాలి, ఎంతవరకు ఈ జీవితంలో ఇలా ముందుకెళ్ళాలని ఆలోచించుకుంటే అన్ని క్వశ్చన్స్కి మన మనసులోంచి ఆన్సర్ వచ్చేస్తాయి.